హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ అయితే కొండపైన ఉన్నది. ఈ కొండ పేరు వచ్చి పారిజాత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మనం చూస్తున్నారు కదా, ఈ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. ప్రజెంట్ అయితే కొండపైకి వెళ్ళి మనం ఈ డీటెయిల్స్ చెప్పుకుందాం. ఈ రోడ్డు అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. ఏదో మనం తిరుమల వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ కూడా పచ్చని చెట్లు చాలా చక్కగా ఉన్నాయి. వాతావరణం కూడా ఒకసారిగా మారిపోయినట్టుంది. అది కనిపిస్తుంది కదా, అదే మన తిరుమల పారిజాతగిరి క్షేత్రం. ఇక్కడ మనకి స్వామివారి గోకులం అనే బోర్డు ఉంది. వెంటనే ఆగి కవర్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ స్వామివారి గోకులం అని నిర్మించడం జరిగింది. పెద్ద నేరేడు చెట్టు ఉంది. చెట్టుకైతే మాత్రం ఫుల్గా కాయలు ఉన్నాయి. ఇక్కడైతే స్వామివారి గోశాలను నిర్మించడం జరిగింది. గోవులను అయితే మాత్రం చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఈ గోశాల పరివాహక ప్రాంతం చూడండి ఎలా ఉందో, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ మీరు ఈ పరిసరాలు చూస్తే గోకుల తిరుమల పారిజాతగిరి అని పేరు ఎందుకు వచ్చిందనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ చుట్టుపక్కల అంతా కూడా పారిజాత వృక్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా కూడా రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. మనం ఈ కొండపై చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఘాట్ రోడ్డు, రెండోది మెట్ల మార్గం. మీకు రెండు కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఘాట్ రోడ్లో వెళ్తాను. ఈ ఘాట్ రోడ్ పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ మెట్ల మార్గం కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. జర్నీ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే ఇంకా బాగుంది. ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాలు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మళ్ళీ మర్చిపోలేనటువంటి అనుభూతి పొందుతారన్నమాట. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వద్దామన్నంత ఆనందం, ఆతృత కలిగిన వాటి ఈ టెంపుల్ దర్శించే. ఇదే ఫస్ట్లో ఉన్నటువంటి మెట్ల మార్గం. ఆ రోడ్డు అయితే ఘాటి రోడ్డు తర్వాత వేసింది. ఇదైతే ఫస్ట్లో ఉన్నటువంటి మెట్ల మార్గం. మార్గం అంతా చూడండి ఎంత చక్కగా ఉన్నదో. వచ్చేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ మెట్ల మార్గాన్ని ఒకసారి ట్రై చేయండి. మెట్ల మార్గం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ పారిజాత వృక్షాలు చెప్పాను కదా, ఈ మెట్ల మార్గంలో మనకి ఎక్కువ కనిపిస్తాయి. అక్కడ రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఏంటనుకుంటున్నారా? ఈ నూతనంగా గృహం నిర్మించే వాళ్ళు ఇక్కడ వారి యొక్క గృహం కింద తాత్కాలికంగా నిర్మిస్తారు. ఇక్కడ స్వామివారు శయనిస్తున్న ప్రతిబింబం ఉంది. ఈ మెట్ల మార్గం అయితే మాత్రం చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఆలయంలోకి వెళ్దాం రండి. మనకి ఆలయ పరిసర ప్రాంతాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంటాయి. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ రాజగోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. చాలా శిల్పకళ చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం రండి. ఈ టెంపుల్కి లోపలికి అడిగి పెట్టేటప్పుడు ఒకసారి కూడా మనకి మనసు ప్రశాంతత లభిస్తుంది. ఆ టెంపుల్ పక్కన గోకులంలో శ్రీకృష్ణుడు ఉన్న ప్రతిబింబం ఇక్కడ ఉంది. ఇక్కడ ప్లాంట్, శుద్ధి చేసిన వాటర్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు మనం టెంపుల్ ఈవో గారిని అడిగి పర్మిషన్ తీసుకుందాము. మనకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తాము. ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఒకసారి రౌండ్ వేద్దాం రండి. ఈరోజైతే ఈవినింగ్ టైము చాలా చక్కగా ఉంది, చాలా ఖాళీగా ఉంది. నేను ఎక్కువగా ఈ టైంకే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దేవాలయంలో మనిషి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలన్నా, కొంచెం సేపు సేద తీరాలన్నా ఇలాంటి సమయం చాలా బాగుంటుంది. నా అదృష్టం కూడా ఈరోజైతే కొంచెం ఈవినింగ్ టైం కదా, చాలా తక్కువగా ఉంది రష్. అగో చూస్తున్నారు కదా గుడి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయన్నది. ఏ పక్క చూసినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది.
ఈ సోమవారి తులాభారం ఇక్కడంతా కూడా టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. క్లీనింగ్ చాలా బాగుంది. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఆ ఏనుగుల ప్రతిమలు చాలా చక్కగా నిర్మించారు అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం స్వామివారిని. ఈ దేవస్థానంకి ఇంకొక ప్రాముఖ్యత ఉందండి. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసిన వారికి తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. చాలా గరుడాల్వార్ ఇక్కడ స్వామివారికి ఆపోజిట్లో పెద్ద అద్దం పెట్టారండి. అద్దంలో చూడండి స్వామివారి ప్రతిమ ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేటప్పటికి చాలా దివ్యానుభూతికి లోనవుతారండి. ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. కుడి పక్కన పద్మావతీదేవి, ఎడమ పక్కన గోదాదేవి. వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమ శివ. చెప్పండి సార్, ఈ గుడి యొక్క ప్రాచుర్యం చెప్పండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం. ఇక్కడ స్వసిద్ధంగా శ్రీ పారిజాత వృక్షాలు వేయకుండానే ఈ కొండంతా కూడా పారిజాత వృక్షాలు వచ్చాయండి. ఈ పారిజాత వృక్షాలు మొదట్లో స్వామివారి యొక్క పాదాలు వెళ్ళడం వల్ల ఇక్కడ పారిజాతగిరి అంటారు. ఈ కొండ చుట్టూరు పాడి పంటలు గోవులు ఉండడం వల్ల ఇక్కడ గోకులమని, శ్రీనివాసుడు కాబట్టి తిరుమలని, ఆ విధంగా గోకుల తిరుమల పారిజాతగిరి అంటారు. స్వామివారి వెలిసి ఒక 70 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో చిన్న మందిరం ఉండేది, దాన్ని తీసి ఈ గుడి కట్టి 14 సంవత్సరాలు అవుతుందండి. ఇక ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకము, ప్రతి శనివారం అన్నదానం జరుగుతుందండి. ప్రతి మంగళవారం అష్టల బాలపద్నారాయణ బంగారు పుష్పాల అర్చన జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ప్రతి నెల శ్రవణ నక్షత్రానికి కళ్యాణం జరుగుతుందండి. తిరుమలలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతుంటాయి యాజిటీస్గా అన్నీ ఇక్కడ స్వామివారికి సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ప్రతి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు ఇక్కడ జరుగుతుంటాయి. ధన్యవాదాలండి. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు మాకు విశాలంగా ఒక హాల్ కనిపించింది. ఏమిటని లోపలికి వెళ్ళి చూస్తే అది అన్నదాన సమాజ సత్రం. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మన హిందూ టెంపుల్స్కున్న ప్రాముఖ్యత ఏంటంటే అన్నదానం ఎక్కువగా జరుపుతుంటారు. ఇదే శ్రీనివాస కళ్యాణ మండపం. కళ్యాణ మండపం పక్క నుంచి కిందకి చూసినట్లయితే మనకి జంగారెడ్డిగూడెం సిటీ మొత్తం కనిపిస్తుందండి. చాలా చక్కగా ఉంటుంది. ఈ పక్కన ఉన్నదే స్వామివారి కేశఖండనశాల. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆలయ సిబ్బంది చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. మాకు చాలా చక్కగా సహకరించారు. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ రాజగోపురం ఈ కొండపైన ఎంత ఎత్తుగా కనిపిస్తుందో చూడండి. ఆకాశము రాజగోపురం రెండూ కలిసిపోయే అన్నట్టుగా కనిపిస్తుందండి. పునర్దర్శనం ప్రాప్తిరస్తు. ఇప్పుడైతే మనం రాజగోపురం ఈ రాజగోపురం పైకి వచ్చేటప్పటికి ఒకసారిగా మైసభలో ఉన్నటువంటి అనుభూతి కలిగిందండి. ఇదే అద్దాల మండపం. ఈ అద్దాల మండపం చిన్నగా ఉంది కానీ చాలా చక్కగా ఉంది. చాలా ప్లాన్డ్గా గీశారు. ఇందులో ఉన్నటువంటి చిత్రాలు కూడా చాలా కనువిందుగా ఉన్నాయి. మీకు గొల్లమామిడాడ శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో అద్దాల మండపం ఉంటుంది. అదైతే బాగా పెద్దది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే నా వీడియోలో కింద ఉండొచ్చు చూడండి. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం గొల్లమామిడాడ. బయట వ్యూ వచ్చేటోడికి ఎంత చక్కగా ఉందండి.
చాలామంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకు. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మై వ్యూయర్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ భీష్మ ద మాస్టర్.